ప్రపంచంలోని ఈ మానవుడు యాంత్రికంగా తన జీవితాన్ని గడుపుతున్నాడు. ఫీలింగ్స్ లేవు. ఇప్పుడు లైట్ ఉంది, స్విచ్ చేస్తే వెలుగుతుంది, ఆఫ్ చేస్తే ఆగిపోతుంది. కన్న తండ్రి చచ్చిపోతే కూడా ఈరోజు ఏడవటం లేదండి. పిల్లవాడు కూర్చొని ఫోన్లో ఫేస్బుక్ చూసుకుంటూ లేకపోతే వాట్సాప్ స్టేటస్లు పెట్టుకుంటూ ఉన్నాడు. కన్న తల్లి చచ్చిపోయినా ఈరోజు హృదయం ద్రవించడంలా. బంధుత్వాలు, మానవత్వాలు మంట కలిసిపోతున్నాయి. కుల గొడవలు, మతోన్మాదాలు, అక్రమ సంబంధాలు, దుర్వ్యసనాలు రాజ్యాలు ఏలుతూ ఉన్నాయి. ప్రియ సోదరులారా, ఈ ఆధ్యాత్మిక సమయం విషయంలో వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకంగా నేను చేసుకునే విన్నపం ఏమిటంటే, కొన్ని నిమిషాల పాటు మీరు చాలా విఐపి వ్యక్తులు అయ్యి ఉండొచ్చు, సమాజానికి అవసరమైనటువంటి వారు అయ్యి ఉండొచ్చు, అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి వచ్చి ఉండవచ్చు. కొన్ని నిమిషాల పాటు ఆ మొబైల్ని సైలెంట్లో పెట్టండి. స్విచ్ ఆఫ్ చేయమంటం లేదు, ప్లీజ్. ఎందుకంటే ఏ ఉద్దేశంతో మనం వచ్చామో ఆ ఉద్దేశం నెరవేరాలి అంటే అసలు కనీసం చెప్పేవాడు ఏం చెబుతున్నాడు అన్న మాటల మీద దృష్టి పెట్టాలి. సమాముఖంగా మరోసారి చెప్తున్నాను, నేను మతం గురించి చెప్పడానికి నుంచోలేదు, లేదు ప్రత్యేకంగా మా దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయనే అని చెప్పడానికి నుంచోలేదు. కులాలు మతాలు మనం పెట్టుకున్నాం, కొట్టుకొని చేస్తా ఉన్నాం. మానవులందరూ ఒకటే, మానవులందరి సృష్టికర్త ఒక్కడే అనేటువంటి ఈ నినాదాన్ని తెలియజేయడానికే ఈ రెంజర్ల గ్రామంలో ఈనాడు మార్చి 20వ తేదీ సాయంత్రం పూట ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది తప్ప ఒక మతాన్ని విమర్శించడం కానీ, పరుల విశ్వాసాన్ని కించపరచడం కానీ ఇస్లాం మనకు నేర్పించలేదు. సోదరులారా, శ్రద్ధగా వెళ్ళి చప్పట్లు దయచేసి కొట్టొద్దు. ఎందుకంటే మిమ్మల్ని ఏదో మెప్పించడానికి చెప్పడం లేదు, నా జాతి సోదరులను కాపాడాలన్నటువంటి ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నాను. జీవితం తాత్కాలికం సార్, క్షణభంగురం. గాలిలో దీపం లాంటిది, నీటి మీద బుడగ లాంటిది. ఎవడు ఎప్పుడు ఎక్కడ ఎలా చచ్చిపోతారో ఎవరికి తెలియదు. కుల్లు నఫ్సున్ జాయికతుల్ మౌత్ వ ఇన్నమా తువఫౌన ఉజూరకుం యౌమల్ ఖియామా ఫమన్ జుహ్జిహ అనిన్ నార్ వ ఉద్ఖిలల్ జన్నత ఫఖద్ ఫాజ్. ప్రాణమున్న ప్రతి జీవి మరణ రుచి చూడక తప్పదు. నువ్వు ధనవంతుడి కావచ్చు, లేదు ఊరంతా నీకు బలగముండి ఉండొచ్చు, పెద్ద పెద్ద మేడలు ఉండొచ్చు, ఒళ్ళంతా బంగారం ఉండి ఉండొచ్చు. మృత్యువు నీ ముందుకు వచ్చినప్పుడు నిన్ను కాపాడేవాడు ఎవడు లేడు. కల్లా ఇదా బలగతి తరాక్ వకీల మన్ రాక్. పోయేవాడి ప్రాణం గొంతులోనికి వచ్చినప్పుడు మంత్రించి ఊదేవాడు ఎవడైనా ఉన్నాడా నన్ను కాపాడేవాడు అని నువ్వు గొంతు చించుకుని ఏడ్చినా, కోట్లుండి కార్పొరేట్ హాస్పిటల్లో నువ్వు చేర్చబడిన అనుభవజ్ఞులైనటువంటి స్పెషలిస్ట్ డాక్టర్లున్నా నీ ప్రాణాన్ని నిలిపేవాడెవడు ఈ లోకంలో లేడు. క్షణభంగురమైనటువంటి జీవితం సార్. వమా తద్రి నఫ్సిన్ మాజా తక్సిబు గదా వమా తద్రి నఫ్సిన్ బిఅయ్యి అర్దిన్ తమూత్. ఏ మానవుడు ఏ భూభాగంలో చచ్చిపోతాడో కూడా ఎవరికి తెలియదు. లేదండి నేను రెంజర్ల గ్రామంలోనే పుట్టాను, ఇక్కడే చదువుకున్నాను, మంచి వ్యాపారం ఉంది, మా ఇంట్లో డబుల్ కట్ మంచి మీద పనుకున్నప్పుడే నేను చచ్చిపోతాను అని ఎవరైనా చెప్పగలరా? పుట్టడం ఎక్కడో, పెరగడం ఎక్కడో, చదవడం ఎక్కడో, ఉద్యోగం ఎక్కడో, చేసుకోవడం ఎక్కడో, సంపాదించడం ఎక్కడో, కొనుక్కున్నది ఎక్కడో, ఎక్కడో ప్రయాణం. అరే పోయాడండి హైదరాబాద్ అని చెప్పేసి అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది, అక్కడే చచ్చిపోయాడండి, డెడ్ బాడీ ఇంకా రాలేదు, బంధువులందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ తెలిస్తే మానవుడు వెళతాడా? మరణం ఎక్కడో నిర్ధారితమయ్యింది. సరే, మొన్న మా మినిస్టర్ గారు, ఐటీ మినిస్టర్ గౌతమ్ రెడ్డి గారు కొన్ని వేల కోట్లకు ఏకైక వారసుడు, జస్ట్ 53-54 ఇయర్స్, ఆరోగ్యవంతుడే. పొద్దునే లేచాడు, గుండె పట్టేసినట్టుంది, హాస్పిటల్కి వెళ్ళారు, చనిపోయారు. ఎవడు చెప్పగలడు సార్ జీవితానికి గ్యారంటీ? చనిపోయిన రోజున సుమారు 234 crores 234 చారిటీ కింద ఇచ్చేశారు. ఇక ఎంతటి ధనవంతుడు!
సోదరులారా, కానీ ఈరోజు దురదృష్టవశాత్తు మనం మానవ జీవితానికి ఉన్నటువంటి పరమార్థం ఏంటి? అసలు నేను ఎందుకు పుట్టాను? నన్ను పుట్టించిన వాడెవరు? అసలు ఈ లోకంలోకి నేను ఎందుకు వచ్చాను? తిరిగి మరలా మరణం ద్వారా నేను ఎక్కడికి వెళ్ళిపోబోతున్నాను? అసలు దేవుడు అంటే ఎవరు? దేవుని యొక్క లక్షణాలేంటి? నేను ఎవరిని ఆరాధించాలి? ఎందుకు ఆరాధించాలి? ఏ రోజైనా ఒక్క క్షణమైన ఆలోచిస్తున్నామా సార్? ఒక్క క్షణం లేదులేండి, మా కులం వేరు, మా మతం వేరు, అక్కడ పోతే మాకు పిల్లలు పుట్టారు, ఇక్కడ పోతే మాకు రోగాలు తగ్గినాయి, అక్కడ పోతే మాకు కలిసి వచ్చింది, ఆయన నమ్ముకున్న కానించి మాకు వ్యాపారం బాగా జరుగుతుంది, మా తాత ముత్తాతల నుండి వస్తున్నటువంటి ఆచారాలు అన్నటువంటి ఒక్క భావన తప్ప ఏ రోజైనా జ్ఞానంతో ఆలోచించామా? ఫర్ ఎగ్జాంపుల్, మార్కెట్కి వెళ్ళి ఒకరోజు చిన్న యాపిల్స్ కొనడానికి బండి మీద ఉన్నవన్నీ కూడా తిప్పి చూస్తాం, ఎక్కడన్నా డాగ్ ఉందా? ఈరోజు వాటి కూడా బాగా మైన వేసి అన్నీ మెరిసేటట్టు చేస్తూ ఉన్నారు. లేదు, 4-5 రోజులు ఆగిపోతే కుళ్ళిపోతాయి, పారేస్తాము. చివరికి ఒక పూట వండుకునే కూర గురించి కూడా తట్లో ఉన్న వంకాయలు మొత్తం కూడా తరిచి చూస్తాం కదండి సార్. 4 గంటలు లేట్ అయితే సద్దోసం వచ్చేది, పారేస్తాం. ఒక ఫోన్ కొనడానికి 10 మందిని అడుగుతున్నాను, ఏమండి ఏ ఫోన్ బాగుంటుంది, బ్యాటరీ బ్యాకప్ దేంట్లో ఉంటుంది, దేంట్లో ఫీచర్స్ ఉన్నాయి, దేంట్లో కెమెరా క్లారిటీ బాగుంది? 10 అడుగుల ఎత్తు నుంచి పొరపాటున జారిందనుకోండి, పప్పు అయిపోద్ది. ఒక ఫోన్ గురించి 10 మందిని అడిగి నువ్వు నన్ను తయారు చేసినటువంటి నా సృష్టికర్త ఎవరు అని ఏ రోజైనా ఎవరినైనా అడిగావా? జ్ఞానంతో ఆలోచించండి సోదరులారా. నేను మతం గురించి చెప్పడం లేదు. అసలు దైవ గ్రంథంలో 30 కాండాలు ఉన్నాయి, 114 సూరాలు ఉన్నాయి, 6236 శ్లోకాలు ఉన్నాయి, ఆయతులు ఉన్నాయి. ఎక్కడ కూడా ఇది మొహమ్మదియా మతం, ఇది ఫలానా భాష మాట్లాడే వాళ్ళ మతం ఖురాన్ గ్రంథంలో లేదు. పోనీ దురదృష్టవశాత్తు ఆ గ్రంథాన్ని ఏమైనా తెలుగులో చెప్తున్నారా వీళ్ళు? ఉర్దూలో చెప్పడం, మసీదులో వాటికి చెప్పడం, వాళ్ళ వాటికి చెప్పడం. పోనీ ఈ డ్రెస్ వేసుకుంటే ఏమైనా స్వర్గం వస్తుందా? నువ్వు వేసుకునే డ్రెస్సులోనో పెట్టుకునే టోపీలోనో ఈమాన్ ఉండదు సోదరులారా. గుండె నిండా ఉండేటువంటి ఆ విశ్వాసంలో, నీ యొక్క ఆచరణలో, తల్లిదండ్రులతో ప్రవర్తించేటువంటి తీరులో, నువ్వు వ్యాపారం చేసేటువంటి వ్యవహారంలో, ఇచ్చిపుచ్చుకోవడంలో, అరే ఫలానా వ్యక్తి చాలా మంచివాడండి, ఆయన నమాజ్ చదువుతాడు, గడ్డం పెంచుకున్న కాడి నుంచి అబద్ధాలు మానేశాడండి, ఇదివరకు ఎక్కడ పడితే అక్కడ తిరిగేవాడు, ఏ సినిమాలు పడితే ఆ సినిమాలకు వెళ్ళేవాడు, ఏందో అసలు నమాజ్ చదవటం మొదలు పెట్టేశాడు, పర్ఫెక్ట్ సార్, చాలా మంచోడు ఫలానా వలి అని సమాజం నీ గురించి చెప్పిందంటే అప్పుడు నువ్వు నిజంగా మంచోడివి. ఏదో లాల్ చేసుకున్నంత మాత్రాన, అత్తరు రాసుకున్నంత మాత్రాన స్వర్గం రాదు. జ్ఞానంతో ఆలోచించండి సోదరులారా. జీవితం క్షణభంగురం. వమల్ హయాతద్ దునియా ఇల్లా లహ్వం వలయిబ్ వమా హాజిల్ హయాతద్ దునియా. ఈ ప్రపంచక జీవితం ఒక ఆట. నువ్వు నమ్ము నమ్మకపో, నువ్వు దేవుడు ఉన్నాడే నమ్ము నమ్మకపో, దేవుడిని ఆరాధించు, లేదు దేవుడిని తిరస్కరించు, ఇది ఒక ఆట, ఒక పరీక్ష. అల్లదీ ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుమ్ అయ్యుకుమ్ అహ్సను అమలా. సూరతుల్ ముల్క్ 67వ అధ్యాయం 2వ వాక్యం. మేము మానవుడికి చావు బ్రతుకులు ఎందుకు పెట్టామంటే పరీక్షించడానికి. ఇది పరీక్షా స్థలం అన్నాడు. ఈ పరీక్షా స్థలంలో ఎవరినైనా ఎలానైనా వ్యవహరించవచ్చు. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాం సార్, ఇన్విజిలేటర్ వస్తాడు, క్వశ్చన్ పేపర్ ఆన్సర్ షీట్ 2 తీసుకుని వస్తాడు. టకా రూమ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక్కో పేపర్ ఇచ్చుకుంటా వెళ్తాడు. క్వశ్చన్ పేపర్ ఇస్తాడు, తర్వాత ఆన్సర్ షీట్ ఇస్తాడు, బెల్లు కొట్టిన తర్వాత ఆన్సర్ షీట్ ఇస్తాడు. ఖచ్చితంగా ఎగ్జామ్ అవర్ ఉంటుంది, 2.5 అవర్సా 3 అవర్సా. ఎగ్జామ్ అవర్ ఏదైతే ఉందో ఆన్సర్ షీట్ నీకు ఇచ్చిన తర్వాత అసలు ఆయన పని ఏంటంటే ఇంకేమీ లేదు, ఎవడన్నా కాపీ కొడుతున్నాడా అని చెప్పి జస్ట్ చూస్తాడు అంతే. పిచ్చి గీతలకి ఇస్తామనుకోండి, ఏంట్రా పిచ్చి గీతలకి ఇస్తున్నావు ఇది అంటాడా? అండు. ఒకడు బూతులు చేస్తున్నాడు అనుకోండి, ఏంద్రా బాబు బూత్ అంటాడా? ఒకడు రాయకుండా నిద్రపోతున్నాడు అనుకోండి, రాయాల్సిందే అంటాడా? అన్నాడు. ఒకడు ఖచ్చితంగా క్వశ్చన్ 2 ఆన్సర్ చేస్తున్నాడు, వాడిని ఏమన్నాడు? ఎందుకు? ఎగ్జామ్.
నీకు స్వేచ్ఛ ఉంది. అతని డ్యూటీ ఏంటి? ఎప్పుడైతే ఖచ్చితంగా టైం అయిపోయి బెల్లు కొట్టారనుకోండి, విత్ ఇన్ సెకండ్స్లో టక 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 పేపర్స్ నుంచి కూడా ఆ పేపర్లు అన్నీ కూడా కలెక్ట్ చేసుకుంటాడు. కలెక్ట్ చేసుకునేటప్పుడు మాస్టారు నేను ఇందాక నిద్రపోయాను సార్, నా పేపర్ మళ్ళీ ఒక్కసారి ఇవ్వండి. సార్ ఇందాక పిచ్చి గీతలు గీసానండి, ఇప్పుడు రాశానండి, ఇవ్వండి. లేదు ఇందాక నేను బూతులు రాశాను. తిరిగిస్తాడా? ఇవ్వడు. ఐహిక జీవితంలో కూడా నేను పరీక్ష కోసం పంపించాడు. దూతలను పెట్టాడు కాపలాదారులుగా. మర్డర్లు మానభంగాలు చేసేవాడు బ్రతుకుతున్నాడు. అన్యాయాలు అక్రమాలు చేసేవాడు బ్రతుకుతున్నాడు. అసలు దేవుడే లేడయ్యా, ఉంటే చూపెట్టు అన్న నాస్తికులు బ్రతుకుతున్నారు. నీతిమంతుడు బ్రతుకుతున్నాడు, పాపాత్ముడు బ్రతుకుతున్నాడు. ప్రపంచంలో పరీక్ష. ఈ పరీక్షా స్థలంలో ఎవరు ఎలానైనా వ్యవహరించవచ్చు. కానీ ఒకరోజు మృత్యువు వాకిటి ముందు నువ్వు నుంచుంటావే, ఆ రోజున తెలుస్తుంది. ఆ రోజు నీకు అర్థమవుతుంది. కల్లా ఇదా బలగతి తరాక్ వకీల మన్ రాక్ వదన్న అన్నహుల్ మన్ ఫిరాక్ వల్తఫతి సాక్ బిస్సాక్ ఇలా రబ్బిక యౌమైదినిల్ మసాక్. ఒక కీలు మరో కీలుతో కట్టివేసినప్పుడు ఆ క్షణం నీకు అర్థమవుతుంది. మృత్యుదూతను నువ్వు నీ కళ్ళతో చూస్తావు అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. బరాబీ నదీ రదియల్లాహు తఆలా అన్హు కథనం ప్రకారం నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మీరు మృతుడి దగ్గరకు వెళ్ళినప్పుడు మృతుడి కళ్ళను మొదట మోయండి అన్నారు. ఎందుకో తెలుసా? ఈ కళ్ళతో నీ దగ్గరకు వచ్చినటువంటి మృత్యువుని నువ్వు చూస్తావు. దేహంలోంచి ఆత్మ వెళ్ళిపోవడాన్ని, ఆ మృత్యువుని ఆత్మను తీయడాన్ని మృతుడు చూస్తాడు. అందుకని కళ్ళు తెరిచి ఉంటాడు. కళ్ళు మోయండి అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. అందుకే అప్పుడు నీకు అర్థమవుతుంది, ఇలా రబ్బిక యౌమైదినిల్ మసాక్, ఇక నాపై నువ్వు నన్ను సృష్టించినటువంటి నా స్వామి వద్దకే. మరి నిన్ను కాపాడేవాడెవరు? కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన బిడ్డలు, అన్నదమ్ములు, తోబుట్టువులు, స్నేహితులు, అపరిచితులు, ఇరుగు పొరుగు వారు. అయ్యో పలానా సుబ్బారావు గారు చాలా మంచోడండి, అందరితో బాగా మాట్లాడేవాడు, ఏంది పొద్దున్నే పేపర్ చదువుతున్నాడు, టీ తగ్గుతున్నాడు, ఏదో గుండెలో నొప్పన్నాడు, 108కి ఫోన్ చేశాము, 108 వచ్చింది. హాస్పిటల్ వెళ్ళాడు. డాక్టర్ నాడి పట్టి చూసి, అమ్మా లాభం లేదు, ఈయన వెళ్ళిపోయాడు అన్నాడు. యాడికి వెళ్ళాడు? ఈయన ఊరికా? తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. మరి నీ వెంటొచ్చేదేంటి? ఇప్పుడు నువ్వు చచ్చిపోగానే, సార్ చనిపోయాడు అనగానే ఎప్పుడు బారేస్తారండి మట్టి, ఎప్పుడు అంత్యక్రియలు ఎప్పుడు అని అడుగుతారు. ఎన్ని రోజులు ఉంచుకుంటారండి అని ఎవరైనా అడుగుతారా? ఏమండి అసలు ఏమీ లేని మాకు మా నాన్నగారే ఇక్కడ ఒక 30 ఎకరం కొనిపెట్టాడు, 4 అంతస్తుల బిల్డింగ్ కొన్నాడు, 10 ఫ్లాట్లు ఉన్నాయి, ఒకరు సుమారు 2.5 కేజీలు బంగారం పెట్టాడు. అసలు ఈ పొజిషన్లో మేము ఉన్నామంటే మొత్తం మా నాన్నేనండి కారణం. ఏదో చచ్చిపోయిన తర్వాత 4 రోజులు చూసుకొని 5వ రోజు పారేస్తామంటారా? కొన్ని గంటలు కూడా లేటుగా ఎవరు, ఎందుకంటే నువ్వు శవం. బ్రతికున్నప్పుడు శరీరం, చచ్చిపోగానే శవం. మార్చురీలకి వెళ్ళామనుకోండి, డాక్టర్ గారు ఎక్కడుంది మా డాడీది డెడ్ బాడీ, చూసుకోమయ్యా అక్కడ మార్చురీ రూమ్ ఉంటుంది, ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఇది ప్రత్యేకంగా ఉంటుంది, ఒక్కసారి వెళ్ళి చూడండి. మామూలుగా పనికిరానటువంటి వస్తువుల్లాగా, వస్తువులు కూడా కాదనుకోండి, ఆడ ఈగలు దోమలు వాళ్ళతో బ్లీచింగ్ చల్లి ఉంటాయి బాడీస్ మీద, దోలాడుకోవాలి వెళ్ళి. ఒక్కసారి నీ బాడీలోంచి సోల్, స్పిరిట్ ఒక్కసారి బయటికి వెళ్ళిపోతే నిన్ను చూడాలంటే భయం. అమ్మో సత్యమైన వాళ్ళు చూడాలంటే నాకు భయం అండి, నేను రాను, ఎందుకంటే రేత్రి మళ్ళీ నేను కళ్ళతో అని చెప్పేసి చాలామంది. అప్పుడు దాకా నీ మీద భుజాల మీద చేతులు వేసుకుని తిరిగిన వాడు, నీతో సంసారం చేసినటువంటి భార్య, నీ గుండెల మీద ఆడుకున్నటువంటి నీ పిల్లలు, నువ్వు చచ్చిపోతే భయం, చచ్చిపోతే భయం. తీసుకెళ్ళండి అమ్మా, ఏడిస్తే మట్టికి తిరిగి వస్తాడా? పిల్లలు కూడా భయపడతారు.
తలనొప్పి వస్తుంది, నీ ఆరోగ్యం చెడిపోతుంది, దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానివ్వండి, సాగనియండి, పంపించేసేయండి, జరగాల్సినటువంటి కార్యాలు జరగనియండి. ఎప్పుడన్నా ఇప్పుడు లేట్ అయిందనుకోండి, ఇంట్లో నుంచి వైఫ్ ఫోన్ చేస్తుంది, సరే ఎక్కడున్నారండి, భోజనం చేశారా, ఎంత లేట్ అవుతుంది, పిల్లలు కూడా డాడీ ఏం తెస్తావు. బ్రతికున్నప్పుడు నువ్వు రావటం లేట్ అయితే ఎదురు చూసినటువంటి నీ కుటుంబ సభ్యులు, కడుపును పుట్టిన పిల్లలు, కట్టుకున్న భార్య, అన్నదమ్ములు అందరూ ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తారు. అదే నువ్వు పోయిన తర్వాత నిన్నెప్పుడు పారేద్దామా అని ఎదురు చూస్తారంతే. దీనికోసమా అన్యాయాలు చేసింది, అక్రమాలు చేసింది, అప్పులు ఎగ్గొట్టింది, ఆడిన మాటలు తప్పింది, గట్టులు జరిపి, కొట్టులు జరిపి, ఎదుటివాడి సొమ్మును కాజేసింది, ఏం తీసుకుని వెళ్తావయ్యా? నువ్వు పోయిన తర్వాత దుర్మార్గుడు పోయాడ్రా, ఊరికి శని విడిపోయింది అని అనిపించుకున్నావంటే నువ్వు 100 ఏళ్ళు బ్రతికినా నీ జీవితం వ్యర్థం. 4 రోజులు బ్రతికినారే మంచోడు సార్, చాలా మంచోడు, ఒకళ్ళది కాజేయడు, ఒకళ్ళది కావాలనుకోడు, ఏదో చేతనైతే సహాయం చేస్తాడు, లేదా మౌనం వహిస్తాడు. ఇది కావాలన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. కాకిల కలకాలం బ్రతికి కంటే హంసల 6 నెలలు బ్రతకడం మిన్నా. మానవుడ, జీవిత పరమార్థాన్ని గుర్తించావా? ఏలేమో అన్నమల్ హయాత దునియా లైబున్ వ లహ్వున్ వ జీనతున్ వ తఫాకరున్ బైనకుం వ తకాసురున్. ఈ లోక జీవితం ఏంటో తెలుసా? ఒక ఆట. చిన్నపిల్లవాడు సూరతుల్ హదీద్ సూర నెంబర్ 57 ఆయత నెంబర్ 20. నేను నా సొంత మాటలు చెప్పడంలా, నా మాటని ఇప్పుడు మీరు తిరస్కరించారనుకోండి, దేవుని యొక్క ఆదేశం, అల్లా యొక్క గ్రంథం ఖురాన్ని ధిక్కరించినట్టు. ఏలేమో మానవులారా తెలుసుకోండి, అన్నమల్ హయాత దునియా లఈబున్. ఇహలోక జీవితం ఏమిటంటే ఒక ఆట. చిన్నపిల్లవాడు ఇంట్లోంచి బయటికి వెళ్తాడు, ఎక్కడన్నా ఇసుక కుప్పలు కనపడి అనుకోండి, ఆ ఇసుక తిన్న మీద కూర్చుంటాడు. చేయిబెట్టి, చిన్నప్పుడు మనం కూడా ఆడుకున్నాం కదా సార్, లోనకి చేయిబెట్టి ఇల్లు లాక్ కడతాడు, పైన పందిళ్ళు వేస్తాడు, పెళ్ళిళ్ళు అంటాడు, భోజనాలు పెడుతున్నాను చెప్పేసి చిన్న చిన్న ఆకుల్లో ఆ ఇసుకే వేస్తాడు, భోజనాలు పెడుతూ ఉంటాడు. ఇంట్లోంచి అమ్మ బాబు రారా అని పిలవగానే అమ్మ ఆగు భోజనాలు పెడతానంటాడా, వెళ్ళిపోతాడా? ఇది ఆట. అది నిజమైన భోజనం కాదు, నిజమైన పెళ్ళి కాదు. ఏ లోక జీవితం కూడా అదే, నీది ఆట అన్నాడు. ఒక్కొక్కడికి ఒక్కో రకమైనటువంటి క్యారెక్టర్ ఇచ్చాడు సార్. ఇప్పుడు గ్రౌండ్ ఉంది, పొగులు మొత్తం విపరీతంగా ప్రేక్షకులతో సహా కిట్టలాడినటువంటి గ్రౌండ్ చీకటి పడగానే మొత్తం కూడా మాయమైపోతుంది. ఒక రోజున ఈ ప్రపంచం కూడా అలానే ఖాళీ అవుతుంది. ఈ ప్రాపంచిక జీవితం ఒక ఆట, ఒక తమాషా. చిన్నగా వయసు నుంచి పెరిగామనుకోండి, తమాషా. కౌమారం దశలో, వయసులో ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు, ఏమీ అర్థం కాదు. కౌమారం, పిల్లవాడి నుంచి పెద్దోడయ్యాడు, కౌమారం ఊరక తమాషాలాగా ఉంటుంది, అల్లరి చేస్తుంటాడు, చిల్లర పిల్లవాడరా అంటారు. తర్వాత దైవం అంటున్నాడు, వజీనతున్, అలంకరణ. యవ్వనానికి వచ్చావు, కండలు బాగా వచ్చేసాయి, మంచి డ్రెస్ కావాలంటాడు, షూ కావాలంటాడు, స్పెట్స్ కావాలంటాడు, మొత్తం కూడా ఐఫైలా ఉండాలి అంటాడు. దాని తర్వాత వతఫాకరున్ బైనకుం వతకాసురున్. అసలు ఇదంతా ఎందుకు? నేను ఎక్కువ సంపాదించాను అబ్బాయి, 10 ఎకరాలు కొన్నా నేను. కొన్నావు, నాకు పిల్లలు ఉన్నారు, ఊళ్ళో బలగం ఉంది, ఉన్నారు. ఇదే నా జీవితం. ఈ జీవితం ఇంతేనా? సోదరులరా, జ్ఞానంతో ఆలోచించండి. వమా ఖల్ఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబ్దున్. నేను మానవులను జిన్నాతులను సృష్టించింది కేవలంగా నన్ను ఆరాధించడానికి అంటున్నాడు ఆకాశాల స్వామి. ఈ లోకంలోకి వచ్చి నువ్వు ఎంత సంపాదించావు, ఎంత కూడబెట్టావు, ఎన్ని ఎకరాల పొలం కొన్నావు, 10 ఏళ్లకు 10 బంగారు ఉంగరాలు ఉన్నాయా లేదా? లేదు. నీ వెనక 10 మంది జైజులు కొట్టేవాళ్ళు, ఏళ్ళేసేవాళ్ళు ఉన్నారా లేదా? మేధావులు అనుకున్న వాళ్ళు మట్టిలో మట్టి అయిపోయారు సార్. మనం ఎంత? లైట్ని కనిపెట్టినటువంటి థామస్ అల్వా ఎడిసన్ ఉన్నాడా? రేడియోని కనిపెట్టినటువంటి మార్కోని ఉన్నాడా? విమానాన్ని కనిపెట్టినటువంటి రైట్ సోదరులు ఉన్నారా? ప్రపంచాన్ని చుట్టేసినటువంటి ఫ్రాన్సిస్ బ్రేక్ ఉన్నాడా? రూదర్ఫోర్డ్ ఉన్నాడా? కోపర్నికస్ ఉన్నాడా? ఐన్స్టీన్ ఉన్నాడా?
మిలియన్ మహానుభావులు అనుకున్న వాళ్ళు ఎందరో మట్టిలో మట్టి అయిపోయారు. మనమెంతండి? మన పిసాద్ ఎంత? ఈరోజు మీసలు మెలేసి కాలర కరిసి రొమ్ము చించుకొని 2 రోజు చూద్దాం అంటాడు. ఫల్యందురుల్ ఇన్సాను మిమ్మా ఖులిక మిమ్మా ఇందాఫిక్. మానవుడా, ఒక్కసారి నువ్వు ఎద్దనితో పుట్టించబడ్డావు ఆలోచించు. ఎలా పుట్టించబడ్డావు? ఈరోజు వచ్చే ఈ కండలు, ఈరోజు వచ్చింది నీ దగ్గర ధనం. ఫల్యందురుల్ ఇన్సాను మిమ్మా ఖులిక మిమ్మా ఇందాఫిక్. ప్రక్కటెముక నుండి వెన్నెముక నుండి దుమ్ముకుతూ వచ్చినటువంటి ఒక నీటి చుక్కతో పుట్టించానయ్యా. శరీరం వినపడితే అసహ్యం, శుభ్రం చేసుకుందాక మళ్ళీ నిద్రే పట్టదే. ఆ వీర్య బిందువులో, ఆ వీర్యపు బిందువుతో మానవుడా నిన్ను పుట్టించాను. నహ్ను ఖలక్నాకుం ఫలౌలా తుసద్దికూన్. ఓ మానవుడా, మరి నేనే నిన్ను పుట్టిస్తే నువ్వెందుకయ్యా నన్ను గుర్తించావు? మానవుడు తన కన్న తల్లిని గుర్తించాడు కానీ, ఆ తల్లి గర్భంలో తన బొమ్మను చెక్కినటువంటి ఆ సృష్టికర్తను గుర్తించలేకపోతున్నాడు.